శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము స్వర్ణ టెంపుల్ మరి చూసినట్టు పగిడిపల్లి యాదాద్రి భువనగిరి జిల్లాలో మహాప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తుంది. సో మనపల్లి వారి సమర్పణలో జరుగుతున్న సందర్భంలో మీ పేరు స్వామి? దిట్టకవి శ్రవణ్ స్వామి. దిట్టకవి శ్రవణ్ స్వామి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ టెంపుల్ యొక్క ప్రతిష్ఠ వారి మరి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. జై ఈరోజు మొదటి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ప్రియ భగవద్బంధువులారా, మన యాదాద్రి జిల్లాలో భువనగిరి పరిధిలో స్వర్ణగిరి శ్రీ భూనీలా సమేత పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా నేడు మొదటి రోజు ఉదయం పూట స్వామివారికి బాలకుంభ స్థాపన అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము. అంటే దేవాలయానికి సంబంధించినటువంటి ఆ ఆలయాన్ని నిర్మించి ఆలయంలో ఆ కుంభాన్ని స్థాపన చేసి ఆలయ శుద్ధి కొరకు విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమం చేసుకున్నాము. ఈ మహాప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మన జగదాచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి వారి యొక్క శ్రీ చరణాలుగా వారి చేతుల మీద గుండా అత్యంత వైభవపేతంగా రంగరంగ వైభవంగా నేటి నుంచి 6/3/2024 ఉదయం 11:06 వరకు బ్రహ్మాండ నాయకుడి యొక్క ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతుంటాయి. స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే దేవాలయం అంతటి కూడా గత 9 సంవత్సరాలుగా మానేపల్లి వారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా ద్రవిడ తెంగళ్ సాంప్రదాయానుసారంగా నిర్మాణం చేసుకుంటున్నాము. ఈ దేవాలయం అంతా కూడా చాలా చక్కగా నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 108 దివ్యదేశాల నుంచి తెచ్చినటువంటి మట్టిని 108 దివ్యదేశాల్లో ఉన్న సాలగ్రామ తీర్థాన్ని తెచ్చి ఈ దేవాలయాన్ని మనం నిర్మాణం చేసుకున్నాము. ఆ శిల్పకళా సౌందర్యం కూడా చాలా వైవిధ్యభరితంగా ఉంది. దేవాలయంలో హంపిలో ఉన్నటువంటి స్తంభాలన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ముఖమండపము, అర్ధమండపము, ప్రాకార మండపాలతో చాలా శిల్ప సౌందర్యంగా మన స్థపతి ప్రసాద్ గారి చేత నిర్మాణం చేసుకోవడం జరిగింది. అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని శ్రీనివాసుడు కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వర్ణగిరి తిరుమలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. స్వర్ణగిరీశ గోవింద 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 గోవింద. శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద. స్వర్ణ టెంపుల్లో జరుగుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క మరి ప్రాణ ప్రతిష్టకు మరి మురళీకృష్ణ గారు మానపల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని మొదటి రోజు కార్యక్రమం చెప్పండి సార్. నమస్కారం అందరికీ. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవంలో ఇవాళ అంకురార్పణ కార్యక్రమం జరిగింది. మార్నింగ్ నుంచి విశేష పూజలు, అంకురార్పణ కార్యక్రమము, స్వామి భజన, స్వామి సంకీర్తనలతోటి ఇవాళ మొదటి ఘట్టము ఉదయం ఘట్టము ముగిసింది. సో సాయంకాలము 5:30 నుంచి విశేషంగా స్వామివారి పూజలు, స్వామివారికి సంబంధించిన సంకీర్తనలతోటి ఇవాళ ఈవినింగ్ ప్రోగ్రాం ఉంటుంది. 5:30 నుంచి 8 గంటల వరకు, ఫాలోడ్ బై ది మహాప్రసాదము. రేపు పొద్దున్న నుంచి అధివాసాలు స్టార్ట్ అవుతాయి. స్వామివారికి 5 రోజులు కూడా అధివాసాల సేవ చేసుకుంటూ 6వ రోజు ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేకము జరగడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. టెంపుల్ విశిష్ట శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కృపతోటి ఆలయ నిర్మాణాన్ని అమ్మ నాన్న ఆశీస్సులతోటి స్వామివారి దయతోటి సంపూర్ణంగా పూర్తి చేసుకొని ప్రాణప్రతిష్ఠకి వెళ్తున్నాము. టెంపుల్ విశేషత గురించి మీరు అడిగారు కాబట్టి ఈ టెంపుల్ అన్నీ కూడా ఆగమశాస్త్రం ప్రకారంగా స్వామి శ్రీ 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 త్రినేంద్ర జీర్ణేశ్వర స్వామి వాళ్ళ ఆదేశాల ప్రకారంగా స్థపతి శిల్పికళ అందరి యొక్క సహకారంతో బ్రహ్మాండంగా వైభవంగా స్వామి నిర్మించుకున్నాడు. సో ఈ టెంపుల్లో విశేషంగా స్వామివారి గర్భాలయము, అంతరాలయము,
పద్మావతి అమ్మవారి ఆలయము అంతరాలయము, ఆండాలమ్మవారి గర్భాలయము అంతరాలయము, రామానుజ స్వామి మండపము, మదన గోపాలకృష్ణ మండపము, గరుడ మండపము, ఇవన్నీ కూడా 7 ఆలయాలు ఒక మహామండపంలో కేంద్రికమయ్యాయి. అలాగే క్షేత్రపాలకుడు జై హనుమాన్ది విశేషంగా 70 అడుగుల ప్రతిమ, రాతి ప్రతిమ 100 అడుగుల మండపంలో స్వామివారి పక్కనే నిర్మితమైంది. అక్కడ చిన్న ఆంజనేయ స్వామి ప్రాణప్రతిష్ఠ చేసుకొని నిత్యం భోగాలు స్వీకరిస్తాడు. పక్కనే స్వామివారి కోనేరు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి కోనేరులో విశేషంగా జలనారాయణుడు అక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నాడు. ఆ స్వామివారి కోనలో జలనారాయణుడికి ముందుగానే 2 మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో యోగానందన స్వామి మండపం ఒకటి, అండ్ విశేషంగా వైభవంగా స్వామి లక్ష్మీ నరసింహస్వామి మండపం ఒకటి, ఈ 2 అక్కడ కేంద్రీకమయ్యాయి. సో ఇవన్నీ కూడా ఈ స్వర్ణగిరి క్షేత్రం పైన నిత్యము వెలిసి రోజు కావాల్సిన కైంకర్యాలు, నిత్య పూజలు అందుకొని ఎల్లప్పుడూ మన ఇక్కడ భువనగిరి వాసులని, తెలంగాణ వాసులని అందరినీ కూడా, గురు ప్రజలందరినీ కూడా ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కృప ఉండాలన్నది కోరుతూ జై శ్రీమన్నారాయణ. మొత్తం శిలతోటేనా స్వామి ఇది? ఇక్కడ మేము ప్రధాన ఆలయాలన్నీ కూడా ఇప్పుడు 7 ప్రధాన ఆలయాలన్నీ కూడా కృష్ణశిలని వినియోగించి కట్టడం జరిగింది. ఇప్పుడు మనం నిలబడ్డ మండపం లక్ష్మీ అమ్మవారి అష్టలక్ష్మి మండపము. అష్టలక్ష్మి మండపంలో ప్రత్యేకంగా 4 స్తంభాలు ఉన్నాయి, మ్యూజికల్ పిల్లర్స్, ఇవన్నీ కూడా కృష్ణశిలతోటి నిర్మాణం చేయబడింది. సో ప్రధాన కట్టకాలన్నీ కూడా కృష్ణశిల వాడుతూ, ఇక్కడ ప్రాకార మండపము ఏదైతే ఉందో అది కూడా కృష్ణశిల వాడుతూ, కొన్ని ప్లేసెస్లో కావాల్సిన శిల్పికలతోటి స్టోన్ వర్క్ కాంబినేషన్ విత్ సిమెంట్ కాంక్రీటింగ్ వర్క్ తోటి చేయడం జరిగింది. సో ఈ రూపకల్పన అంతా కూడా ఒక శాస్త్ర ప్రకారంగా, యాగమ శాస్త్రం ప్రకారంగా శిల్పి యొక్క ఆదేశాల మీదకి, స్థపతి యొక్క ఆదేశాల మీదకి, స్వామీజీ యొక్క ఆదేశాల మీదకి సంపూర్ణంగా ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఏమేమి హంగులు ఉండాలి అన్నిటినీ కన్సిడర్ చేసుకొని విశేషంగా తయారు చేయడం పడిందండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము అనగా భువనగిరిలో యాదాద్రి తిరుమల కొండపై వెలిసిన మానేపల్లి హిల్స్ అనేటువంటి కొండ మీద వెలిసినటువంటి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతనంగా నిర్మితమవుతుంది. ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు పాంచాహినిక పూజలు మరి మిగతా కార్యక్రమాలు ఉంటాయి. 6వ తారీఖు నాడు పూర్ణ కుంభాభిషేకం ఉంటుంది. ఆ కుంభాభిషేకము ప్రాణప్రతిష్ఠ మరి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి కరకమలంలోచే జరపబడుతుంది. ఈ మహోత్సవానికి భక్తజనులందరూ కూడా విచ్చేసి మరి స్వామివారి కృపకు అందరూ పాత్రులు కావాలని ఇందు మూలంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను, తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. సో చాలా సంతోషమైన విషయం అండి. స్వర్ణగిరి దేవస్థానము, యాదాద్రి తిరుమల దేవస్థానం మానేపల్లి హిల్స్ భువనగిరిలో నూతనంగా ప్రారంభానికి సిద్ధమవుతుంది. సో ఇవాళ 1వ తారీఖు, మార్చి 1వ తారీఖు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. మార్చి 6వ తారీఖు వరకు రోజు కార్యక్రమాలు ఉంటాయి. 6వ తారీఖు నాడు ముఖ్యంగా మహోత్సవం ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ మహోత్సవము. సో 6వ తారీఖు పొద్దున 11:06 సుముహూర్తం అండి. సో అందరినీ కోరేది ఒకటే, తప్పకుండా అందరూ విచ్చేయండి. ఈ ఇంత పెద్ద ప్రోగ్రాన్ని, మహోత్సవాన్ని తప్పకుండా వేసి స్వామివారి దీవెనలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.